ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాసుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. లోకాసు వార్త 2:8 నుంచి 11 వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు క్రిస్మస్ మాసం, డిసెంబర్ 24 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘబిడ్డలందరికీ, శ్రేయోభిలాషులందరికీ, దైవజనులందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మ్యారీ క్రిస్మస్. ఫ్రెండ్స్, రాత్రివేళ పొలములో మందను కాచుకొనిచ్చినటువంటి వారికి దేవదూత గబ్రియల్ దూత వెళ్ళి గుడ్ న్యూస్ చెప్పింది. మా సంతోషకరమైన సువర్తమానం ప్రజలందరికీ నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని. నైట్ టైం మందను కాచుకున్నవారు, మెలుకున్న ఉన్నవారికి ఈ గుడ్ న్యూస్ దొరికింది. ఫ్రెండ్స్, అందుకనే ఈ రాత్రి 9 నుంచి 12:30 వరకు అంబరానంటే సంబరాలు చేద్దాం. వేలాదిగా తల్లరండి, వచ్చేయండి. ఆ దేవదేవునికి మొదటి అవర్లోనే కేక్ కట్ చేసి గ్రీటింగ్స్ తెలియచేద్దాం. అలాగే క్యాండిల్స్తో వర్షిప్ చేద్దాం. మన చిన్న బిడ్డలతో కొరియోగ్రఫీ సాంగ్స్ ఉన్నాయి. అలాగే మంచి బలమైన వాక్య సందేశం ఉంటుంది. మిస్ చేసుకోవద్దు. నీకు దేవుని ప్రేమ ఉందా? నీ కోసం దేవుడు తన కుమారుణ్ణే ఈ భూమి మీద పంపించాడు. ఎంతో త్యాగం, మహిమలోకాన్ని విడిచిపెట్టి. అంతేకాదు, నా పాప శాపం కోసమే ఆయన వచ్చింది. ఆయన చివరి రక్త బొట్టూరు నీ కొరకు చిందించి అర్పించాడు. మూడవదిగా ఆయన తన కుమారుని ప్రాణాన్ని నీ కోసం పెట్టేశాడు. అలాంటి దేవునికి ఏమిచ్చి ఎలా ఆరాధించి ఆయన రుణం తీర్చగలం? అందుకని రండి, అంబరానంటే సంబరాలు ఈ రాత్రి చేద్దాం. అలాగే రేపటి దినమందు కూడా, అనగా డిసెంబర్ 25 కూడా ఉదయం 6 గంటలకు మొదటి వర్షిప్ ఉంటుంది. ఉదయం 8 గంటలకు రెండో వర్షిప్ ఉంటుంది. ఉదయం 10 గంటలకి మూడో వర్షిప్ ఉంటుంది. రాత్రి 6 గంటలకి 4 వర్షిప్ ఉంటుంది. క్రిస్మస్ రోజు 4 వర్షిప్పులు ఉంటాయి. మిస్ చేసుకోవద్దు. మీ స్నేహితులు, బంధువులు కూడా నడిపించండి. దైవ దీవెన పొందవచ్చు. 3rd వర్షిప్లో, అలాగే 4th వర్షిప్లో ప్రేమ విందు కలదు. బిడ్డరా, ఆ దేవదేవుడు నీ కోసం, నా కోసం ఈ భూమికి తెంచిన శుభ సందర్భాన్ని వేసేసుకుని క్రిస్మస్ రోజున కూడా అంబరాలంటే సంబరాలు చేద్దాం. అలాగే ఫ్రెండ్స్, మీకు తెలుసు, రేపటి దినమందు ప్రేమ విందు ఉంటుంది. సుమారుగా 5-6 లక్షల రూపాయలు ఖర్చు ఉంటుంది. ఆ ప్రేమ విందు కోసం, ఆ లవ్ ఫీస్ట్ కోసం ఎవరైనా ఒక స్పెషల్ ఆఫరింగ్ నేను ఇవ్వాలి, ఒక ఘనమైన కానుక ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఈరోజు రాత్రి 7:30కి నేను సర్కస్ గ్రౌండ్ ఉంటాను. మీరు వచ్చి ఆ కానుకను సమర్పించవచ్చు. లేదా రైస్ ఇలాంటి ఏదైనా ఇవ్వాలనుకున్న అలాంటి వాళ్ళు కూడా వచ్చి మీరు సహాయపడవచ్చు. అలాగే క్రిస్మస్కి ఇలాంటి ఏమైనా కంట్రిబ్యూట్ చేయాలనుకున్న వాళ్ళు రావచ్చు. అంతేకాదు, రేపు మీకు తెలుసు 26ని మనం ఫంక్షన్ హాల్ వాళ్ళకి 50 లక్షలు పే చేయాలి. ఫ్రెండ్స్, నేను 10 లక్షలు ఇస్తానని తీసుకోలేదు. 50 lakhs ఒకసారి కావాలన్నారు. కాబట్టి ఈ భారభరితమైనటువంటి ఖర్చులో నీ వంతుగా ఒక ఘనమైన కానుకిచ్చి ఎందుకు సహాయపడకూడదు? ఒక్కసారి ఆలోచించు. దేవుడు నీ కోసం ఎంత త్యాగం చేశాడు. సంఘం కోసం, పరిచర్య కోసం త్యాగం అడుగులు వేయలేవా? అలాగే 4వదిగా మరొక మాట చెప్తున్నాను. ఆయన బర్త్డే, ఆయన వచ్చింది నశించుతున్న విధికి రక్షించడానికి. కాబట్టి క్రిస్మస్ రోజైనా ఒక కార్యక్రమం స్పాన్సర్ చేసి అనేకులు దీవెన కనుక ఎందుకు మారకూడదు? ఆలోచించు. ప్రేరేపించబడదు గాక. దేవుడు ఫైనాన్షియల్ నీకు మెరాకిల్ చేయను గాక. అద్భుతమైన దీవెన దేవుడు నీకు ఇచ్చును గాక. మనం పాపం చేస్తేనే ఆ శిక్ష మన మీద పడుకోకుండా తన కుమారుడి మీద మోపాడే. అంత మంచి కార్యం చేసిన దేవుడు, నువ్వు దేవుడి కోసం ఘనమైన కానుకిస్తే మర్చిపోతాడా? ఆ కాసు వాక్యం లిపి పట్టజాలని దీవెన, అద్భుతం, జాబ్, బిజినెస్, ఫైనాన్షియల్ మెరాకిల్స్ దేవుడిని పట్ట చేయను గాక. ఆమేన్. కానుక సమర్పించడం ఒకవేళ ఈరోజు కాకపోయినా రేపు క్రిస్మస్ రోజైనా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, కానుక సమర్పించవచ్చు. అంబరానంటే సంబరాలు చేద్దాం. 4 వర్షిప్పులు క్రిస్మస్ రోజున మిస్ చేసుకోవద్దు. ప్రేమ ఎందుకు కలుగుతాడు వర్షిప్పులో మిస్ చేసుకోవద్దు. రండి, మీ స్నేహితుల బంధువు కలిసి దైవ దీవెనలు పొందండి. గొప్ప దేవ, ఈరోజు అంతట్లో నీ సన్నిధితో కృప చూపించి గొప్ప కార్యం, ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. రెక్కడైనా కాయండి, వ్యాధులను స్వస్థపరచండి, అవసరాలు తీర్చండి. ఈ నైట్ అలాగే రేపటి దిన ముందు క్రిస్మస్ ఆరాధన గొప్ప చేయండి. ప్రపంచ దేశాలు అన్ని చోట్ల ఆరాధన తోడేండి, కృపనివ్వండి. వేలాది మంది నడిపించండి. నీ ఆశీర్వాదం నింపండి. జయమనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. వస్తావు కదూ? క్రిస్మస్ రోజున ఫ్రూట్స్ కూడా తీసుకొద్దాం. గర్భఫలాలు ఫ్రూట్స్ కూడా పంచడం జరుగుతుంది. హ్యాపీ క్రిస్మస్.